చేస్తున్నటువంటి ఎస్ఎల్బి సౌరంగం కానీ ఇండి ప్రాజెక్టు కానీ అదేవిధంగా ఉదయ సముద్రం కూడా 10 ఏళ్లుగా పట్టించుకున్నటువంటి కచరా కేటీఆర్ నిన్న రైతుల మీద ముసలి కన్నీరు కాచి రైతు ధర్నా చేస్తున్నాడు. ఈ కచరా కేటీఆర్ ఒకటే సవాల్ విసురుతున్నాం. మరి నల్లగొండ ఫ్లోరైడ్ తో నిండినటువంటి ప్రాంతం 10 ఏళ్లుగా గతంలో మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఉదయ సముద్రం ప్రారంభిస్తే కనీసం దాన్ని పూర్తి చేయనటువంటి అసమర్థులు మీరు రైతుల పక్షాన మాట్లాడతారా? ఇలా ఎస్ఎల్బి సొరంగం కొద్ది అమౌంట్ తోటే పూర్తయ్యేదాన్ని 10 ఏళ్లు వెనుకకు నెట్టేసి నల్గొండ రైతుల మీద గుదిబండగా పెట్టి ఇలా మళ్ళా నల్గొండలో ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ ధర్నా పెట్టింది. ఇలా కేటీఆర్ గారు అతని ఉన్నటువంటి ఈ ఫార్ములా కేసులను పక్కతో తప్పనిస్తేందుకు మరొక్కసారి రైతులను అడ్డం పెట్టుకొని గతంలో తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి రైతులను ఏ విధంగా పట్టించుకొని మీ ప్రభుత్వం ఇలా మళ్లీ ఒక రైతు దీక్ష అని చెప్పి నల్లగొండ అంటే పోరాటాల గడ్డ. అదే నల్లగొండలో మీకు 11 సీట్లలో గోరిగట్టి అత్యసతో గెలిచిన 3,000తో గెలిచినటువంటి సూర్యాపేట మరి భూమికి చేరుకున్నాయని పట్టుకొని ఇలా మా గౌరవ మంత్రుల మీద మాట్లాడే దమ్ము ధైర్యం మీకెక్కడిది? ఇలా మా మంత్రులు తెలంగాణ మొత్తం రైతుల కోసం అహర్నిశలు పాటుపడి మా గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకోలే. కేవలం 27 రోజులనే 21,000 లక్షల కోట్లతోటి 25 లక్షల మందికి రుణమాఫీ చేసినందుకు ధర్నా చేస్తామా? రైతులందరికీ నిజమైన రైతులకు రైతు భరోసా ఇస్తుంటే అది చూసి ఓర్వలేక రైతు దీక్ష చేస్తున్నావా? రైతులతో పాటు రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 వేస్తుంటే అది చూసి ఓర్వలేక ఇవాళ నువ్వు ధర్నా చేస్తున్నావా? అదేవిధంగా గతంలో కేసీఆర్ రైతులకు పండుగ చేసుకోవాలి, ప్రతి రైతుకు యూరియా ఫ్రీ ఇస్తున్నాడు. మరి మీ అయ్య మీద ఎందుకు ధర్నా చేస్తలేవు? గతంలో 1,00,000 రూపాయలను 5 ఏళ్లలో రుణమాఫీ చేయలేక వడ్డీలకే సగం పోయి ఇలా మీరు రుణమాఫీ చేయకపోతేనే కదా మా ప్రభుత్వం మీద ఇంత పెద్ద భారం పడింది. మీరిచ్చిన మాట తప్పినప్పుడు మరి ఫామ్ హౌస్ మీద నువ్వు ధర్నా చేయాలి, మీ అయ్య కేసీఆర్ మీద ధర్నా చేయాలి. కేటీఆర్ మళ్ళొక్కసారి మా నల్లగొండ మంత్రుల మీద మాట్లాడే నైతిక విలువ లేదు. మీ అయ్య చాటును వచ్చి నువ్వు ఎమ్మెల్యేగా అయినావు, మీ అయ్య చాటు మీ అయ్య పేరు చెప్పుకొని మంత్రి అయినావు, ఇలా మామ పేరు చెప్పుకొని అల్లుడు మంత్రి అయిండు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని కోమటిరెడ్డి వెంకరెడ్డి గాని త్యాగాలు చేసి ఇలా ఉమ్మడి నల్లగొండకు పేరు తెచ్చిరు. బంగారు కొండగా ఉదయ సముద్రాన్ని మొన్ననే ప్రారంభించుకున్నాం. ఇది చూసి ఓర్వలేక రైతుల నుంచి వస్తున్నటువంటి ఆధారం చూసి ఓర్వలేక ఈ కచరా కేటీఆర్ మళ్లీ కచరా వేషాలేసి రైతులను పక్కదో పట్టించడానికి మళ్ళొక్కసారి ముసలి కన్నీరు కాస్తున్నాడు. మరి రైతుల మీద ప్రేమ ఏమైకుంటే గతంలో రైతులకు ఏ రకంగా సంఖ్యలు వేసినావు, ట్రిబ్యునల్ విషయంలో కూడా సంఖ్యలు వేసినావు. ఇవాళ మా ప్రభుత్వం కేంద్రంతో చొరవతోటి ట్రిబ్యునల్ కూడా టెండర్లు పెట్టకాడికొచ్చింది. రైతులకు మంచి ధర ఇచ్చి అక్కడ మార్కెట్ ధర ఇస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక మళ్ళీ మాట్లాడుతుండు కచరా కేటీఆర్. కేటీఆర్కి ఏమున్నా గెలిపిస్తే మీ అయ్యా నువ్వు మీ బావ తలకాయ పెట్టుకున్నారు. ఉమ్మడి నల్గొండలో భువనగిరి గాని అదేవిధంగా నల్గొండలో 2 పార్లమెంట్ సీట్లలో మీకు డిపాజిట్ రాలే. మీ పరిపాలనకు నిదర్శనం అదే కదా. ఇలా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళొక్కసారి నల్లగొండలకు వస్తే తప్పకుండా నీకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం. సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న ఏదైతే నల్గొండ హెడ్ క్వార్టర్లో కేటీఆర్ గారు చేసిన రైతు దీక్ష అనేది ఒక అట్టర్ ఫ్లాప్ షోగా మిగిలిపోయింది. ఒక కామెడీ షోను మరిపించే విధంగా ఇలా కేటీఆర్కి చూస్తే ఆయన ఉనికి కోసం పార్టీలో బావా బామ్మర్దులు
జిల్లా రంగాలు ఆ పార్టీ అధిష్టానం కావాలని చెప్పి ఆ పార్టీ అధ్యక్ష పదవిలో అసెంబ్లీలో లీడర్షిప్ కావాలని కొట్లాడుతున్న విధంగా ఉంది తప్ప బీఆర్ఎస్ ఉనికి కోసం కేటీఆర్ ఉనికి కోసం ఈరోజు రైతు దీక్ష అని చెప్పి మొసలి కన్నీరు కాల్సిన పరిస్థితిని ఈరోజు రైతులు కానీ ప్రజలు కానీ గమనిస్తున్నారు. అయ్యా కేటీఆర్, మేము ఈరోజు అడుగుతున్నాం, రైతు దీక్షని నువ్వు పెడితే అందులో ఒక్క రైతులు లేరు. రాజకీయ బ్రోకర్లు గతంలో నీ పార్టీని అడ్డం పెట్టుకొని పందికొక్కుల్లాగా గ్రామాలలో సంపదను దోచుకున్న నాయకులు నీ పార్టీ కార్యకర్తలు పట్టుమని 2,000 మంది 3,000 మంది కూడా ఆ దీక్షలో పాల్గొన్న పరిస్థితి లేదు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఏం ముఖం పెట్టుకొని నువ్వు ఈరోజు వస్తున్నావు? 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు, నీ అయ్యే ముఖ్యమంత్రిగా నువ్వు మంత్రిగా ఉన్నావు, రైతులకు చేసింది ఏందని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. 10 సంవత్సరాలుగా ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి మొదటి దఫాల 4 దఫాలుగా నువ్వు రుణమాఫీ చేశావు. రెండోసారి అధికారం చేపట్టినప్పుడు లాస్ట్ 1 సంవత్సరంలో నువ్వు రుణమాఫీ చేస్తే ఆ రుణమంతా కూడా రైతుల వడ్డీ కిందనే పోయిన పరిస్థితి కూడా మేమందరం కూడా గమనిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏనాడైనా రైతులకు నువ్వు మంచి చేసినావని మేము ఈరోజు అడుగుతున్నాం. ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని వారి ముసురు తగిలి ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమైనమని కూడా మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అయ్యా కేటీఆర్, నీకు కనుక నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఎరువులు అని చెప్పినావు, సన్న ఓట్లకు 500 ఇస్తా అని చెప్పినావు, రైతులకు సబ్సిడీ మీద పనిముట్లు ఇస్తా అని చెప్పినావు. అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి రైతు బంధు అని చెప్పి ఒక కొత్త నాటకం వాడి చెప్పినాం. మేము ఈరోజు అడుగుతున్నాం, రైతు బంధు ఒక్కొక్కసారి 5 నెలల 11 రోజులు పట్టిన చరిత్ర కూడా ఉన్నది. రైతులకు ఇచ్చింది ఒక విడతల 5 నెలల కాలం పట్టింది, ఒక విడత 4 నెలలు పట్టింది. కానీ ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు 1 నెల టైంలో రైతులందరికీ కూడా రైతు భరోసా ఇస్తా అంటే ఈరోజు గాండ్రిస్తున్నావు, ఒరుగుతున్నావు. ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వు చేసినప్పుడు తప్పు లేదు కానీ మాది మాత్రం ఆలస్యమైందని చెప్పే పరిస్థితి. దీనికి కారణం కూడా నీవు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు బంగారు తెలంగాణలో నీకు అప్పచెప్తే అప్పుల తెలంగాణగా మార్చినాం. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల మరి అప్పుల రాష్ట్రంగా మార్చిన చరిత్ర నీకున్నది. అయ్యా చివరి దశలో నీకు రైతు బంధు ఎలక ఓఆర్ఆర్ను తాకట్టు పెట్టి 30 ఏళ్లకు తాకట్టు పెట్టి 7,000 కోట్లు తెచ్చిన ఘనత. ఈరోజు ఈ దుస్థితికి కారణం ఎవరు? ఈరోజు మీ అధికారంలో ఉన్ననాడు విచ్చలవిడిగా ప్రజా సంపదను విచ్చలవిడిగా కొల్లగొట్టి నువ్వు, నీ అయ్య, నీ బావ, నీ తమ్ముడు, నీ చెల్లె దోసుకొని లక్షల కోట్ల అప్పులు చేసిన చరిత్ర కూడా నీకున్నదని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటుపడింది కాంగ్రెస్ పార్టీ. జాతీయ స్థాయిలో దేశం మొత్తం కూడా ₹1,00,000 రుణమాఫీ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆనాడు రాజశేఖర రైతు అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఉచిత కరెంటు కానివ్వండి, ₹1,00,000 రుణమాఫీ కానివ్వండి, రైతులకు సంబంధించిన ధాన్యాన్ని కొనే విషయంలో ఐకేపీ సెంటర్ల ఏర్పాటు కానివ్వండి, మహిళా సంఘాల ఏర్పాటు కానివ్వండి, మహిళా సంఘాల ద్వారా రైతుల కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఈరోజు రైతులను 7,000 మంది రైతుల ఆత్మ ఈరోజు వీళ్ళ కళ్ళుండి కనపడతలేవా? ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని. ఈరోజు అధికారం లేకపోతే కేటీఆర్ తట్టుకోలేకపోతుండు, కేసీఆర్ తట్టుకోలేకపోతుండు. మళ్ళీ అధికారంలోకి రావాలని, వీలైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలే,
మళ్ళా అధికారంలోకి రావాలి, కేసీఆర్ కుటుంబం దోసుకోవాలని చెప్పి ఈరోజు ముందుకు వస్తున్న పరిస్థితి. అయ్యా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తెల్లారి నుంచి కనీసం ప్రభుత్వం వస్తే దానికి ఒక వెసులుబాటు ఉండాలి. ఈరోజు ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టిన ఈ ప్రభుత్వాన్ని స్లోగా రేవంత్ రెడ్డి గారు మా మంత్రులు కలిసి ఆ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈరోజు నెల నెల కూడా ఫస్ట్కు జీతాలు ఇవ్వటం కానీ, పెన్షన్లు ఇవ్వటం కానీ, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం కానీ, ఈరోజు రైతులకు సంబంధించి 21,000 కోట్లు ఈరోజు 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర కూడా రేవంత్ రెడ్డి గారికి ఉంది. అయ్యా ఇది నీకు కనపడతలేదా? నీ నాయకులకు కనపడతలేదా? ఇలా రైతు బంధు కూడా 10,000 రూపాయలు ఉంటే రైతుల మీద ప్రేమతోటి రేవంత్ అన్న ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉంటే కూడా 12,000 రూపాయల రైతు బంధుని ఇవ్వడానికి ముందుకొచ్చిన ప్రభుత్వం. నిన్న 26వ తారీఖు నుంచి 4 సంక్షేమ కార్యక్రమాలు రైతులకే కాకుండా రైతు కూలీలు, భూమి లేని కూలీలకు ప్రతి సంవత్సరం కూడా 12,000 రూపాయలు. ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈరోజు 12,000 రూపాయలు కూడా ఇస్తున్న చరిత్ర. అంతేకాకుండా వీళ్ళకి ఏమైనా సిగ్గుంటే 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చినారా? గ్రామాలల్లో ఒక్క ఇళ్ళనే కట్టించినరా? ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 5 లక్షలతోటి ఇళ్ల నిర్మాణం. ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని, ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేక ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డి గారు 10-15 ఏళ్ళు అధికారంలో ఉంటాడని ఒక ఈర్ష్యతోటి, అంతేకాకుండా ఈరోజు 2వ ప్లేస్కు బీఆర్ఎస్కు బీజేపీకి మధ్యన పోటీ పడ్డది. ఎవరు ముందుండాలనే తాపత్రయంతో ఈరోజు మా మీద విమర్శలు చేస్తున్నారే తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు నల్గొండను తీసుకుంటే ఎవరైనా నల్గొండను డెవలప్ చేసింది? 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనత. నాగార్జున సాగర్ కానివ్వండి, ఎస్ఆర్ఎస్పి కానివ్వండి, ఎస్ఎల్బిసి ద్వారా నీళ్లు అందించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు 4 లక్షల మంది రైతులకు అక్కడ 2 లక్షల చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. దీన్ని జీర్ణించుకోలేక ఈరోజు విచ్చలవిడిగా మరి మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. అయ్యా కేటీఆర్, నీకేమైనా సిగ్గుంటే పోయి నీ అయ్యే ఫామ్ హౌస్ ముందు ధర్నా చేయి. సంవత్సరంగా ప్రతిపక్ష నాయకునిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చి ఒక్కరోజు కూడా ప్రతిపక్ష నాయకునిగా పాత్ర పోషించని నీ అయ్య దగ్గరికి పోయి ధర్నా విమర్శలు చేస్తే ఈసారి నల్గొండకు వస్తే ఊరుకున్నాం, కానీ వచ్చేసారి నల్గొండకు వస్తే ఊరుకునేది లేదని కూడా తెలియజేస్తూ, ఏదైతే నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన మాటలన్నిటిని కూడా కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న నల్గొండలో జరిగిన ధర్నాకు కేటీఆర్ గారు హైదరాబాద్ నుంచే దాదాపు 1000-1500 మందిని తీసుకెళ్లి నల్గొండలో ఎవ్వరు రారని తెలిసి కూడా నిన్న మీటింగ్కు పోయి సిగ్గు ఓడగొట్టుకొని వచ్చిన వ్యక్తులు కేటీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ నాయకులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా వాళ్ళు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించి 60,000 కోట్లు మేము 1,000 కోట్లు ఇచ్చిర్రంటే రైతుల గురించి వాళ్ళు చేసిరా, మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా ఒక్కసారి మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు 60 సంవత్సరాలు
కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్ కానీ ఉంటే 60,000 కోట్లు కూడా ఆ రోజు అప్పు చేయలేదు. ఈరోజు ఒక్క 10 సంవత్సరాలు అప్పు చేసి 10,000 కోట్లు 7,500 కోట్లు అప్పు చేసి అవి కాకుండా ఇంకొక 7,500 కోట్లు మనకు తెలియకుండానే అప్పులు చేసి పెట్టింది. మరి ఈ ఉద్దర్లు పెట్టిర్రు, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అప్పు చేసినవి చెప్తా ఉన్నాం మేమంతా రోజు. మరి ఉద్దర్లు పెట్టినవి లెక్క పెట్టుకుంటే మరి ఎడ్యుకేషన్ మీద కానీ ఫీజు రీయింబర్స్మెంట్ దాని మీద కానీ ఇలాంటివన్నీ కూడా ఒక 4 నుంచి 5,000 కోట్లు అవి కూడా ఉన్నాయి. అవి కాకుండా మీరందరికీ తెలుసు, గతంలో ఎప్పుడు టైం అయితే టైం ప్రకారం టెండర్లు పిలిస్తే మన ఎక్సైజ్ టెండర్లు ఒక 2 నెలలు ముందు పిలిచిర్రు. అది కాకుండా మన రింగ్ రోడ్డు ఒక 6-7 కోట్లు పెట్టి రింగ్ రోడ్డు కట్టిస్తే 30 సంవత్సరాలకు మరి 7,000 కోట్లకు అమ్ముకున్నారు. ఇవాళ ఒక్క సంవత్సరానికే దాదాపు 5,500-6,000 కోట్లు వస్తున్నాయంటే ఒక 2 సంవత్సరాలలో వెళ్ళిపోతే మిగతా అన్ని యువనభ సొమ్మని అమ్ముకున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలు కూడా. అందుకనే చెప్తున్నాం, వాళ్ళు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు. ఈ రాష్ట్రాన్ని దోసుకతిన్న వ్యక్తులు ఎవడన్నా దొంగలు తెలందాకా పోయి దోసుకతింటే వీళ్ళు పొద్దుందాకనే ఈ రాష్ట్రాన్ని దోసుకతిన్న వ్యక్తులు కేసీఆర్ కేటీఆర్ కుటుంబం అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో వాళ్ళు చెడబుట్టిరనే ఉద్దేశంతో కేసీఆర్ కుటుంబమే ఈ రాష్ట్రంలో చెడబుట్టిరు, మొత్తం ఈ రాష్ట్రాన్ని దోసుకతిన్నారు. ఇంకా కూడా సరిపోతలేదు, లేకపోతే ఊరుకుంటే వీళ్ళంతా చెప్తా ఉంటే మమ్మల్ని నేడ రాళ్ళ తీసుకొని కొడతారన్న భయంతో ఏదో అక్కడక్కడ మీటింగులు పెడదామని ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ఛానళ్ళలో కూడా అన్ని ఆలోచిస్తున్నారు. వాళ్ళు చేస్తున్నదంతా ఓన్లీ యూట్యూబ్ ఛానళ్ళు తప్ప మెయిన్ ఛానళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ సొంత ఛానళ్ళు తప్ప ఎవ్వరు కూడా వాళ్ళ గురించి ఇవన్నీ విశ్లేషిస్తలేరని సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఇంకొకసారి మా మంత్రుల మీద కానీ మా ముఖ్యమంత్రి మీద కానీ ఏమన్నా మాట్లాడితే ప్రజలే తరిమి కొట్టే రోజులు దగ్గరున్నాయని సందర్భంగా మనవి చేస్తున్నా. మొన్న సూర్యాపేటలోనే ఉన్నాడు పాపం. ఇవాళ కేటీఆర్కి ఈ సందర్భంగా నల్లగొండలో పుట్టిన బిడ్డగా ఒక సవాల్ చేస్తున్నాను. కేటీఆర్ నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర ఆగినా విద్యార్థులు వచ్చిర్రు, గొడ్డు కారం తింటున్నాము అని వాపోయిరని. కేటీఆర్, నువ్వు మొలతాడి కట్టుంటే, నీ మొలతాడికి బలం ఉంటే, నువ్వు మగాడిక్క విద్యార్థి అన్న గొడ్డు కారంతో తిన్నడు, గొడ్డు కారం పెట్టిన నిరూపిస్తే దేనికైనా సిద్ధం. లేదంటే మరి ఆ గొడ్డు కారం నీకు ఎక్కడ పెట్టాలో చెప్పు, అక్కడే పెడతామన్న విషయం చెప్తున్నాను. ఇక్కడ మరొక విషయం, రైతు బంధు పడ్డదా, మరి అవాక్కులు చవాక్కులు పెడుతున్నారు. ఇక్కడ ఒక్కసారి మీరు చూసినట్లయితే 2018 నుంచి 2023-24 వరకు ఉంది ఇక్కడ రైతు బంధు. వానాకాలం ఎప్పుడు పడ్డది, యాసంగి ఎప్పుడు పడ్డది స్పష్టంగా ఇచ్చారు. ఇక్కడ ఏ నాడు కూడా జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ యాసంగి రైతు బంధు పడలే. ఇది గణాంకాలు చెప్తున్నాయి, రికార్డులు చెప్తున్నాయి. కానీ అదే రైతు బంధు ఇలా 27వ తారీఖే మేము వేయడం జరిగింది. ఇలా మరి ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు, ఎందుకు ఎవరిని మోసం చేస్తున్నావు? ఇలా ఎంతమందికి పడ్డది అంటున్నాడు. 9,48,000 ఎకరాలకు ఇచ్చినాం. 9,48,000 ఎకరాలకి ఇలా రైతు బంధు ఇచ్చినాం. మరి దీంట్లో 1/4 ఇచ్చినవా, పోనీ 1/3 ఇచ్చినవా, 1/8 పార్ట్ అని ఇచ్చినవా? నువ్వు ఒక్కసారి నువ్వు ఎంతమందికి ఇచ్చినావు కూడా మరి మీడియా ముఖంగా నేను లెక్కలు పంపిస్తున్నా, చూసుకోవచ్చు. ఇక్కడ ఏ ఇయర్ ఎంతమందికి పంపించినావు? 2 లక్షల ఎకరాలు కూడా దాటలేనిది. మరి ఇవాళ ఏకకాలంలో రుణమాఫీ చేసినాం. 21,000 కోట్లు ఈ దేశంలో చరిత్రలో లేని విధంగా రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కేటీఆర్ అంటున్నాడు, ఏమంటున్నాడు, ప్రజాశక్తి ముందు ఏ శక్తి కూడా తక్కువ కాదు అని. నేను కూడా ఒప్పుకుంటున్నా, ఎందుకంటే నీకు నిజం తెలిసి వచ్చింది. అదే నల్లగొండలో గతంలో నువ్వు గెలిచిన ఎమ్మెల్యేల సీట్లు ఎంత, మరి ఈ రోజు నల్లగొండలో మీరు గెలిచిన సీట్లన్నీ ప్రజాశక్తి నీకు అర్థమైంది కదా. ఒక్క సీటే కదా, అది కూడా కన్నులొట్టపోయి గెలిచిరు కదా. ఆ ప్రజాశక్తి ముందు మీరు తల ఉంచారు కదా. ఇక బియ్యం పండించడం గురించి మాట్లాడుతున్నాడు, ఒడ్లు పండించడం గురించి.
కేటీఆర్ నీ కాళేశ్వరం లేకుండా, నువ్వు అక్రమాలకు పడ్డ కాళేశ్వరం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేవలం నల్లగొండ జిల్లా తీసుకో. నల్లగొండ జిల్లాలో గత 10 సంవత్సరాల్లో ఎన్ని ఒడ్లు పండినాయి, గత సంవత్సరం ఎన్ని ఒడ్లు పండినాయి. నువ్వు బహిరంగ చర్చకు వస్తావు, మరి బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం ఉందా నీకు? నల్లగొండ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఇంకేమంటున్నాడో నల్లగొండ న్యాయం. మరి శ్రీకాంతాచారి తల్లికి శంకరమ్మకి నువ్వేం చేసినావు? ఏం న్యాయం చేసినావు నువ్వు? తొలి అమరుడు కదా, మీరు రెచ్చగొట్టడం వల్ల కదా ఆ రోజు ఆత్మహత్యకు పాల్పడింది. మోసం చేసింది మీరు. ఇవాళ కేటీఆర్ వస్తుంటే ఆ గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, మరి ఇంకొక రెడ్డి కావచ్చు, ఇంకొక ఎమ్మెల్యే కావచ్చు, నల్లగొండలో పుట్టిన బీఆర్ఎస్ నాయకులారు ఆలోచించండి. మూసి ప్రక్షాళన అడ్డుకున్న ముండా కొడుకు కేటీఆర్ మూసి ప్రక్షాళన అడ్డుకున్నాడు. మూసి ప్రక్షాళన చేయకపోతే నల్లగొండ బిడ్డలు ఏ నీళ్లు తాగాలి, ఏ నీళ్లతో పండించిన పంట పండించుకోవాలి? చాలా దేశాల్లో నల్లగొండలో వడ్లని నిషేధించే రోజులు వచ్చినాయి. మూసి నీరుతోని కలుషితం అయిపోయింది. మరి కృష్ణమ్మ పక్కనే పోతుంది, నల్లగొండ ఎండిపోయింది, మహబూబ్నగర్ ఎండిపోయింది, కేసీఆర్ పాట రాసిండంటుండు. అరే వెధవా, నువ్వు గత 10 సంవత్సరాల్లో నల్లగొండలో ఎన్ని ప్రాజెక్టులు కట్టినావు? ఎంతమందికి అదనంగా నీళ్ళు ఇచ్చినావు? కాబట్టి కేటీఆర్ గుర్తుంచుకో, నువ్వు మాట్లాడిన మాటల మీద నువ్వు బహిరంగ చర్చకురా, మేము చర్చకు వస్తాం. లేకపోతే నల్లగొండలో ఇంకొకసారి అడుగు పెట్టని ఏం బిడ్డని హెచ్చరిస్తున్నాం. స్టెప్ని కూడా